ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది చంద్రబాబు రేవంత్ భేటీ అని మాత్రమే చెప్పుకోవాలి. వీరిద్దరూ సీఎంలు అయిన తర్వాత తొలిసారి కలుసుకుంటున్నారు. ఒకప్పుడు గురు శిష్యులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటికీ మంచి సన్నిహిత్యం కూడా ఉంది. అందుకే చంద్రబాబు అడగగానే రేవంత్ కూడా ఒప్పుకున్నారు. చంద్రబాబు కోరుకున్నట్టే ఈ నెల 6వ తేదీన ప్రజాభవన్ లో కలుద్దామంటూ చంద్రబాబు రాసిన లేఖ రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వీరిద్దరి భేటీ ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై ఉండబోతుంది. రెండు రాష్ట్రాల నడుమ ఉమ్మడి ఆస్తులతో పాటు చాలా బకాయిల పెండింగ్ కూడా ఉంది. అందుకే వీటన్నిటిపై చర్చ చేద్దామంటూ చంద్రబాబు లేఖ రాయగానే సరే అంటూ రేవంత్ ఓకే చెప్పారు. ఇక్కడ రేవంత్ మీద బీఆర్ఎస్ చాలా డిమాండ్లు పెడుతోంది. అదేంటంటే రాష్ట్ర విభజన సమయంలో 7 మండలాలను చంద్రబాబు ఏపీలో కలుపుకున్నాడని, కాబట్టి ఇప్పుడు ఆ మండలాలను తెలంగాణలో కాపాడుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు డిమాండ్లు పెడుతున్నారు. రేవంత్ ముందు ఇప్పటికే ఏపీలో కలిపిన కొన్ని గ్రామాల్లో నిరసనలు కూడా మొదలయ్యాయి. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ వారు డిమాండ్లు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు రేవంత్ మీద ఒత్తిడి మొదలైంది. అయితే ఇటు రేవంత్ ను బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తుందంటే అటు చంద్రబాబును జగన్ మాత్రం ఏ డిమాండ్ చేయట్లేదు. ఏపీకి రావాల్సిన ఉమ్మడి ఆస్తులు అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయి. వాటి విలువ సుమారు 1,00,000 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దాంతో పాటు చాలానే పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిపై మాట్లాడేందుకు జగన్ ను చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన మాత్రం సైలెంట్ గానే ఉండిపోతున్నారు. ఉమ్మడి ఆస్తులు సాధించి రావాలంటూ చంద్రబాబుకు ఒక్క డిమాండ్ కూడా చేయలేకపోవడం మరీ విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ డిమాండ్లు నెరవేర్చుకుంటే ఆందోళనకు చేస్తామంటూ హెచ్చరిస్తే మాత్రం అప్పుడు జగన్ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్లేదేమో. కానీ ఆయన అటువైపు ప్రయత్నాలు చేయట్లేదని తెలుస్తోంది.